అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కేఆర్ హర్షవర్ధన్. ఒకతోట హర్ష స్కిన్ కాస్మెటాలజీ లేజర్ సెంటర్ లో అన్ని రకాల కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ని అందిస్తున్నాను. ఈ వీడియోలో నన్ను చాలా మంది పేషెంట్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే సార్ అందరూ ఇది సీరం వాడండి, ఇది వాడండి, ఈ యాక్టివ్స్ వాడండి, రకరకాల వీడియోస్ చేస్తున్నారు. మీరెందుకు ఏ వీడియోలోని ఈ పలానా ప్రోడక్ట్ వాడండి అని చెప్పరు అని అడుగుతున్నారు. సో ఎందుకు ఇలా చెప్పకపోవడానికి కారణం ఏంటంటే, ప్రతి మనిషి స్కిన్ ఒకలా ఉండదు. సో మీ స్కిన్ కి ఏ ప్రోడక్ట్ సెట్ అవుద్ది అనేది పేషెంట్ ని డైరెక్ట్ గా చెక్ చేసి మన కళ్ళతో చూడకుండా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే, బేసిక్ గా అందరూ వాడాల్సింది సన్ స్క్రీన్ మ్యాండేటరీ అండ్ ఒక మంచి సెరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్, ఇవి మ్యాండేటరీ. ఆయిల్ స్కిన్ ఉండే వాళ్ళకి లైట్ ఫీల్ మాయిశ్చరైజర్స్, డ్రై స్కిన్ ఉండే వాళ్ళకి థిక్ మాయిశ్చరైజర్ పెడతాం. అంతవరకు మాత్రమే మనం వీడియోస్ లో చెప్పగలం. ఈ యాక్టివ్స్, రెటినాల్, వైటమిన్ సి, నియాసినమైడ్, హైల్యూరానిక్ యాసిడ్, ఇలా చాలా సీరమ్స్ ఉన్నాయి అండ్ మల్టిపుల్ కంపెనీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఏది సెట్ అవుతుంది అనేది స్కిన్ డాక్టర్ దగ్గరగా కంటితో చూసి మాత్రమే సలహా ఇవ్వగలరు. ఆన్లైన్ వీడియోస్, రీల్స్ చూసి ప్రొడక్ట్స్ వాడడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. సో పేషెంట్ ని కంటితో చూడకుండా ఎవరు దేన్ని కరెక్ట్ గా చెప్పలేరు. కాబట్టి ఈ అవగాహన అందరూ కలిగి మీ స్కిన్ కేర్ రొటీన్ కి ఏది బెస్ట్ అనేది మీ డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి మాత్రమే వాడండి. సో ఈ సీరమ్స్, ఆన్లైన్ క్రీమ్స్ వాడడం వల్ల ఏంటంటే స్కిన్ లో పోర్స్ బ్లాక్ అయిపోయి పింపుల్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. అదే విధంగా కొన్నిసార్లు ర్యాషెస్ రావడం, రియాక్షన్స్ రావడం కూడా ఉంటుంది. అండ్ సన్ స్క్రీన్స్ లో కూడా ఇందాక ఫస్ట్ నేను చెప్పినట్టు సన్ స్క్రీన్ మ్యాండేటరీ. మీకు చర్మానికి ఏ సన్ స్క్రీన్ సెట్ అవుతుంది, లోషన్ బేస్డ్, మ్యాట్ ఫినిష్, టింటెడ్, ఫిజికల్ సన్ స్క్రీన్, ఇలా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ డీటెయిల్డ్ గా మనం తెలుసుకోవాలి అంటే ఇన్ పర్సన్ కన్సల్టేషన్ అనేది చాలా ముఖ్యం. ఆన్లైన్ కన్సల్టేషన్స్ ద్వారా కానీ లేదంటే వీడియోస్ చూసి కానీ బ్లైండ్ గా వాడటం శ్రేయస్కరం కాదు. సో ఈ అవగాహన మీరు తెలుసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.